అందరికీ నమస్కారం. పల్లమూడిలో మాదిగలపై జరిగినటువంటి ఆ దాడికి సంబంధించి వారిని పరామర్శించేందుకు కూడా రామచంద్ర యాదవ్ రావటం జరిగింది. ఒంగోలు వచ్చినటువంటి ఆయన మందకృష్ణ మాదిగనే కాపీ కొట్టి మాట్లాడారు అనేది కూడా ఒంగోలు రాజకీయాల్లో కొంత చర్చ అయితే నడిచింది. ఏమి కావాలి, డిమాండ్ ఏంటి అనేది కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వని పరిస్థితి. అగ్రవర్ణాలు దాడి చేశాయని రెడ్లు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు పట్టపగలు నడి రోడ్డుపై బాధితులపై దాడి చేయటం దుర్మార్గమని ఆయన తెలపడం జరిగింది. అదేవిధంగా బాధితులకు సంబంధించి ఎక్స్గ్రేషియా గాని, అదేవిధంగా వాళ్ళు బాధింపబడినటువంటి ఆ బల్లమూడి బాధితులు కేసుకు సంబంధించి బాధింపబడినటువంటి వాళ్లకు మరి బీసీవై పార్టీ ఏమి డిమాండ్ అనేది కూడా స్పష్టంగా చెప్పనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా హత్యాయత్నం కేసుకు సంబంధించి మరి ఆ సెక్షన్ నమోదు చేయాలని మరి ఆయన ఫెయిల్ అవ్వమైనటువంటి ఆయన పర్యటన కూడా అంత ఒంగోలు ప్రజలను ఆకట్టుకోలేదని కూడా తెలియజేసుకోవచ్చు. ఆయన వస్తున్నాడని తెలిసి ఒంగోలులో ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వివిధ పార్టీల్లో ఉన్నటువంటి లీడర్లకు ముందుగానే కబురు పంపడం జరిగింది. సో వారందరూ కూడా రామచంద్ర యాదవ్ ఒంగోలు చేరి మరి రిమ్స్కి వచ్చినా కూడా దాదాపుగా దానికి సంబంధించి మరి అక్కడికి రాని పరిస్థితి. సో ఉన్నటువంటి క్యాడర్ తోటే మరి బల్లమూడి బాధితులను పరామర్శించిన తర్వాత మీడియా మీద చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయడం జరిపోయింది. సో ఒక బల్లమూడి ఘటనకు సంబంధించి లోకల్ గా ఉన్నటువంటి అది వైసీపీ పార్టీ వల్ల వచ్చిన ఇబ్బందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ వల్ల వచ్చిందా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మరి ఆ సామాజిక వర్గం రెడ్ల సామాజిక వర్గం ప్రస్తుతం దాడి చేసినటువంటి వారు మరి వైసీపీలో ఉన్నారా, టీడీపీలో ఉన్నారా, స్పష్టమైనటువంటి విమర్శలు చేయటంలో బోడే రామచంద్ర యాదవ్ కొంత అలసత్వం ప్రదర్శించారని కూడా తెలియజేసుకోవచ్చు. సరైనటువంటి విమర్శ, మనం ఒక విమర్శ చేసినప్పుడు ఆ బాధింపబడినటువంటి కుటుంబం మీద దాడి చేసినటువంటి ఆ రెడ్ల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మరి ఇప్పుడు వైసీపీలో నడుస్తున్నారా లేదా అధికార పార్టీ వైపు ఉన్నారా అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. సో ఇలాంటి కార్యక్రమాల వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. సో ఆయన వచ్చాడు, బల్లమూడి బాధితులను పరామర్శించాడు, కిందకు వచ్చి మీడియాతోటి కూడా మమ్మ అనిపిస్తూ మాట్లాడటం, చంద్రబాబు నాయుడు తిట్టం తప్పితే ఒంగోలులో మరి బోడే రామచంద్ర యాదవ్ పర్యటన కూడా సూపర్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది కూడా మరి ప్రజలకే అర్థమవుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి, ఒక పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలి, ఒక పార్టీ అధినేత ఒంగోలు వస్తున్నాడంటే ఆ హైప్ ఎలా ఉండాలి. సో అదేది కూడా రామచంద్ర యాదవ్ పర్యటనలో కొంత లోటు అనిపించిందని అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపై జోరుగా చర్చిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా బల్లమూడి ఘటనకు సంబంధించి అక్కడికి బాధింపబడినటువంటి కుటుంబాలకి కొంత ఆర్థిక సాయం చేశారు, వచ్చి కిందకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. అదేవిధంగా ఆ పార్టీ తరఫున కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వలేని పరిస్థితిలో బోడే రామచంద్ర యాదవ్ పర్యటన మమ్మ అనిపించిందని ఒంగోలు నియోజకవర్గంలో జోరుగా అయితే మరి టాక్ అయితే వినిపించింది.